వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. కరీంనగర్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి వనం జగదీశ్వర్ పై తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి గూడా కనకయ్య ఆరోపణలు చేశారు. అల్గునూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో తీసుకొచ్చిన తెలంగాణ మాసపత్రిక పత్రులను జిల్లా పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు మండల కార్యాలయాలకు పంపిణీ చేయకుండా దాదాపు 6 నెలలుగా మూలన పడేశారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు పలుమార్లు వినతి పత్రాలు అందించామని, ముఖ్యమంత్రికి సైతం రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. తిమ్మాపూర్, గన్నేరువరం, గంగాధర మండలాల ఎంపీడీఓలను సంప్రదించగా తమ కార్యాలయాలకు తెలంగాణ మాసపత్రికలు రాలేదని తెలిపారు. తాము ఫిర్యాదులు చేసిన తర్వాతనే ఆగస్టు 3న హుటాహుటిన మండల కార్యాలయాలకు పత్రికలను పంపిణీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి మంత్రి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని గూడా కనకయ్య విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజానికి నా యొక్క నమస్కారాలు. నా పేరు గూడా కనకయ్య. నేను కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధిని. నేను తేదీ 2/3/2026 నాడు షటర్ల గురించి డిపో ఆఫీస్కు పోవడం జరిగింది. ఆ అధికారిని నేను కలిసి వారితో మాట్లాడి బయటికి రాగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు తెలంగాణ మాసపత్రిక అనే ఒక పత్రిక డిపో ఆఫీసులో కట్టలుగా ఒక లారీల వారిలో గుట్టలు పడి ఉంటే అదేందని నేను విచారణ చేస్తే ఆ సిబ్బంది సరైన జవాబు ఇవ్వలేదు. మీరు ఎందుకు పంచుతలేరు, ఇవి మీరు డిపో ఎంపీడీ ఆఫీసులో పంపితే వాళ్ళు పంచాయతీ వాళ్ళకు ఇస్తుండ్రి, ప్రజలకు కూడా చేరుతుండే ఈ పథకాలు, కానీ మీరు నిర్లక్ష్యంగా ఎందుకు ఉంచుకున్నారు మీ ఆఫీసులో అని నేను అడిగితే నాకు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. వెంటనే నేను వీటిని ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలను ప్లస్ దరఖాస్తు రాసి మన జిల్లా కలెక్టర్ గారికి 3 తారీఖు నాడు అందుబాటులో లేకుంటే 2వ రోజు కూడా పోయి ఆమె కలిసేదాకా 2 గంటల సేపు వాళ్ళ ఛాంబర్లో నిల్చుండి ఆమెకు ఫోటోలు ప్లస్ సీఎం గారికి, మేడిపల్లి సత్య ఎమ్మెల్యే గారికి రిజిస్టర్ పోస్ట్ చేసిన అక్నాలెడ్జ్మెంట్స్ అవి ప్లస్ ఈ గుట్టలు పడి ఉన్న ఫోటోలు అవి ఒక దరఖాస్తు 3 కూడా ఆమె చేతికు నేను స్వయంగా ఇచ్చడం జరిగింది. అవి ఎందుకు మనస్తలేడు అని అడిగితే నేను చర్య తీసుకుంటా అన్నది మేడం గారు కూడా. అంతలో నేను ఏం చేసినంటే తిమ్మాపూర్ ఎంపీడీఓ గారికి, గన్నేరువరం ఎంపీడీఓ గారికి, అట్లనే గంగాధర ఎంపీడీఓ గారికి వీరిని శాంపిల్గా వారికి కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది. కరీంనగర్ ఎంపీడీఓ గారికి అయితే ఆయన కుర్చీకి పోయి ఊకుండా కూడా మాట్లాడడం జరిగింది. కనీసం ఈ పేపరు, ఈ మాసపత్రిక ప్రజలకు అందక 7 నెలలే ఇంతవరకు మాకు అందుబాటులో లేదు. మీరు ఎప్పుడైతే 2వ తారీఖు పోయి మందలించారో 3వ నాడు రాత్రి మాత్రం ముల్లెలు మా ఎంపీడీఓ గారికి తెలవకుండా మా ఆఫీసులో పడేసిపోయిండ్రు అని స్వచ్ఛందంగా మన తిమ్మాపూర్ ఎంపీడీఓ గారు నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా గన్నేరువరం ఎంపీడీఓ గారు కూడా 3వ నాడే అందింది, 7 నెలల నుంచి రావడం లేదన్నారు. గంగాధర ఎంపీడీఓ గారు అయితే అసలు మాసపత్రిక ఎందుకు చూడలేదన్నారు. అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండు ఎవరు మన డిపో గారు. ఈ డిపో గారు మీద చర్య తీసుకోమని ఇంకోటిసారి మీరు ఏమనుకోవద్దు. కొన్ని పత్రికలకు కూడా నేను పంపడం జరిగింది. ఒక దక్కన్ క్రానికల్ మాత్రం వేసారు. ఏ పత్రిక కూడా దీని గురించి రాయలేదు. ఈ విషయాన్ని నేను ఏం చేయదలుచుకున్నానంటే, నేను ఒక కాంగ్రెస్ అభిమానిగా ప్రతి మండలానికి పోయి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోవడానికి ప్రతి మండలానికి పోయి ఎంపీడీఓలు కలసడం జరుగుతుంది. ఆ ఎంపీడీఓలు ఇంత లోపల ఏ అధికారికి భయపడడం తెలియదు, కానీ అప్పటికప్పుడు మీటింగ్లు పెట్టి పంచాయతీ సెక్రటరీలను నిర్బంధించి వారితో ముట్టినట్టు సంతకం తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ నాకు పంపుతారు. ఇటువంటి అవినీతి పరుడు, ఈ ప్రభుత్వ ద్రోహైన అధికారికే మొన్న ఉత్తమ అవార్డు అని మంత్రి గారు ఇచ్చారంటే నేను ఆశ్చర్యపోతున్నా. ఇటువంటి వాళ్ళు ఇగేవాళ్ళు దొరకబడతారండి. ఇక ప్రభుత్వ పథకాలు ప్రచురించిన పంచేక ఉంచుందంటే అతడు దేని కింద లెక్కగట్టలో మేధావులు, ఈ ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు ఒకసారి ఊహించుకోరు. కాదంటే సీక్రెట్ ఎంక్వైరీ పెట్టుకోండి. మీ జర్నలిజం పై మొత్తం ఆ డిపో గారిని నిలదీసి అడుగుర్రి. నేను తీసినప్పుడు ముల్లెలు ఇవ్వ, కాదంటే స్టాఫ్ని అడుగుర్రి.
ఇప్పుడు స్టాఫ్ ఏమంటున్నారు అంటే సార్ మాకు ఒకటి అడగకూడదు అంటారు. ఏమని అంటే అది అడగకూడదు అంటారు. రాత్రి ఒక్క మూలలేదు. ఇప్పుడు నేను పోయి చూడు, మీరు పోయి చూడరు, ఒక్క మూల అదే 3వ తారీఖు నాడు అన్ని మండలాల్లో సప్లై చేసిండు. అదే చేసేదేదో మేము అడగకముందు చేస్తే కొంచెం ప్రభుత్వ పథకాలు పబ్లిక్ కొంచెం తెలుస్తుండే కదా. ఇవాళ వీళ్ళు ఎన్ని చేసినా కానీ పబ్లిక్ ఏం తెలుస్తుంది, ఏం తెలుస్తలేదు. ఆ డీపో ఒక్కడికే తెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రజానికం కానీ జర్నలిజం కానీ అధికారులు కానీ అతని మీద ఏ చర్య తీసుకుంటారో మీరు కొంచెం పబ్లిక్ కానీ అధికారులకు తెలియజేయడానికి మీ జర్నలిజంలో పాత్ర పోషించారు. ఈ విషయాన్ని నేను ఇదే డిపార్ట్మెంట్కు చేసిన మంత్రి సీతక్క దగ్గరికి పోయి నా అప్లికేషన్ నా నా బాధను కూడా వివరిస్తాను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి చిన్నగా నాకు కొంచెం గొంతు